ఎర్లీ మార్నింగ్ 3:30కే మామూలుగా ఉండదు. హాయ్ గాయ్స్. విష్ణు ఎక్కడికి విష్ణు పొద్దునే ఇంత సుకుమారంగా మాట్లాడితే వినపడదు. గట్టి చెప్పాల 3:30కా టిఫిన్? లంచ్ అది పొస్కోట బిర్యానీ అని 4 AM బాగుంటుందిలే. విష్ణు అసలు బ్రష్ చేసినావు నువ్వు? నేను అన్నేం పొద్దున్న లేసేమో వేసినాము, నువ్వు టేస్ట్ కూడా లేదు. మొక్కలే నువ్వు వేసి అంత ఇకపోతే అంత. ప్రజెంట్ ఇప్పుడు మనము కోరమంగళ రూట్లో మీరు తగ్గించద్దండి నా. ఇప్పుడు మనము కృష్ణసాగర్ ఏది ఇది విష్ణు మడివాలా ఇది అప్పర్ పాస్. విష్ణు ఎప్పుడైనా పొద్దున్న లేచినావు విష్ణు నువ్వు చదువుకునేకి? జీవితంలో లేదండి, నా జీవితంలో లేలే. మంచి పని. ఇది ఏది ఏది రోడ్డు కోసం కాదనా? అది లాగైతుంది అంతే. ఇప్పుడు మనం ఇంకా కరెక్ట్ గా ఇటు నుంచి ఎగ్జాక్ట్ గా 24 కిలోమీటర్స్ ఉంది. 24 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. కాదు నువ్వు పొద్దున్నే నైట్ ఫోన్ చేసాం. నైట్ ఫోన్ చేసింటే ఏమన్నారంటే మేము రికార్డ్ చేసామంటే అదే రెసిపీ అంట, అది KFC మాదిరి, అది ఎవరికి బయటికి చెప్పారంట. మళ్ళీ అంటున్నావాడు ఈ రోజు కాదు ఎప్పుడు KFC చాలా ఉంది విష్ణు. దాన్ని అర్థం చేసుకోవాలంటే మినిమం డిగ్రీ చదివింటాలి. ఇప్పుడు టైమింగ్స్ వచ్చేసి అవి సండే 4 AM నా. ఇంకోటి అక్కడ కొడాలి నాని కూడా వచ్చి 2-3 సార్లు తిన్నాడు తెలుసా. నువ్వు గమని ఎత్తుతూ అంటావు. లైక్ ఇప్పుడు సజ్జాపూర్ రోడ్ 2 సార్లు ప్రామిస్ గానే అన్నా. నువ్వు కనపడాలనే కదా వీడియో కనపడతాను. వీళ్ళు అడిగిన ఖచ్చితంగా వీళ్ళంతా ఎక్కడికి అన్న తేజానా? నువ్వు ఎప్పుడన్నా పొద్దున్న లేచి చదివినావా? పొద్దున్నే. ఎందుకు అట్లా? పొద్దున్నే అంటే నాకు చెప్పున్నా ఏమో కష్టం. కెమెరా పెట్టుకుంటే ఇంకెట్లా చెప్పు. యాక్చువల్లీ అంతొద్దు చెప్పు. చిన్నప్పుడు లేచేవాడిని జనరల్ గా 7కే. వద్దులే మళ్ళీ మాట్లాడతాం నీతో, గుర్తుపెట్టుకో మళ్ళీ మాట్లాడతాం. విష్ణు ఇప్పుడు పోతానం కదా, హొస్కోట్ గురించి నీకేం తెలుసు విష్ణు? బాగానే ఉంది. చెప్పు అట్లా మాట్లాడేది ఏదో ఒకటి చెప్పు. ఆ రూట్ ఆడిపోతాను చెప్పు. హొస్కోటకి పోతున్నాం తెలుసా? గట్టి చెప్పు. హొస్కోట వ్యూ బాగుంది కదా చాలా. నువ్వు వస్తున్నావా హొస్కోటకి? ఏదో నైట్ టైం రైడ్కి పోయినట్టుంది బ్రో. సన్నగా వచ్చి దయ్యం వచ్చి తమా అనమాట. యాక్చువల్గా 5 గంటలకు స్టార్ట్ అవుతుందంట విష్ణు. అంటే టోకన్లు మంచిది ఇచ్చేది 5 కంటే 4 అనే అర్థం. 5 కంటే 4. ఎంత బిర్యానీ ఆడ కాస్ట్? ఐ థింక్ 270 370 విష్ణు. ఓకే ఓన్లీ మటన్ బిర్యానీ అంట కదా? ఓన్లీ మటన్ బిర్యానీ. అవునా? ఓన్లీ మటనా? ఓకే బాగుంటుందా మరి? ఇంత పొద్దున్న లేచిపోతున్నాం అంటే ఏదో దాంట్లో స్పెషాలిటీ ఉంటుంది. దాంట్లో కూడా అవునులే, ఇంకా టేస్ట్ బాగుంటుంది నాకు తెలిసి. పోయినా వీరాను ముందు? పోయినా విష్ణు, అంతకు ముందు జరిగింది. అంత ఖాళీగా ఉన్నావా బెంగళూరులో? ఒకప్పుడు అది ఒకప్పుడులే. పొద్దున్నే 4:40 అవుతుంది. ఇంతమంది ఉన్నారు ఆల్రెడీ.
సగం మొత్తం బెంగళూరు మొత్తం ఇక్కడే ఉన్నట్టుంది. ఈ అమ్మాయి ఇప్పుడు ఎప్పుడు ఈ లైన్ క్లియర్ అయ్యేది ఎప్పుడు, తినేది ఎప్పుడు దొరకదు. 4:55 ఉంది, ఇంకా ఓపెన్ చేయలే. ఇంతమంది ఉన్నారు, ఆడ ఉండేది సరిపోతుందో లేదో కూడా తెలియదు. ఈ అమ్మ ఫ్రైడే ఈరోజు, ఫ్రైడే మార్నింగ్, ఈవినింగ్ కూడా కాదు. ఇట్లుందంటే సండే ఎట్లుంటుందో ఇంకా. ఎగ్జాక్ట్గా 5 కంటే 5కే స్టార్ట్ అయింది. ఏం తెలుసా, దాని మీద కూడా రాసినాడు, ప్లీజ్ డోంట్ హెల్ప్ అదర్స్ ఇన్ బయింగ్ టోకెన్స్ అంట. అంటే బయట ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి టోకెన్లు తీసుకుని హెల్ప్ చేయొద్దండి, అందరూ మూసుకొని లైన్లో రావాలా అని. ఇక మా ఫ్రైడే మార్నింగ్ ఇట్లుందంటే ఈ సండే మార్నింగ్ ఎట్లుంటుంది, అనవసరం ఏమో రావడం. ఇప్పుడు ఇంకా హైలైట్ ఏంటంటే ఇప్పుడు మనకి సైనా 3 బిర్యానీ తీసుకో. 3 తీసుకుంటాం అంటే 2 బిర్యానీ నీకొద్దా? చెప్పు. కబాబు ఆ టోకన్స్ అడిగారు. ఇదేం పల్లెటూరు కాదు, అడిపోయి అన్న 20 రూపాయలకి 30 రూపాయలకి టోకన్ తీసుకోవాలి. ఇక్కడే తీసుకోవాలి. డబ్బులు అంటే అది కాదు నాకు నీకు ఎవరు చెప్పారు టోకన్ తీసుకోవాలి. ఇదేమి తలుపుల్లో కాదనా పోయి ఎవరు చెప్పారంటే ఇంకో ముస్టోడు చెప్పారు. మొత్తం ఇది అదిగో బిర్యానీ 280 రూపీస్ అండ్ 120 రూపీస్. అన్న తేజ ఇది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం. నువ్వు అన్న మామూలుగా నువ్వు జాబ్ చేయవు ఏం చేయవు అంటే ఆ చేయడం కాదు, ఎప్పుడు బయట ఉంటావు, ఇది తిరగలేదా అని. మార్నింగ్ కదా, నీకు మార్నింగ్ నచ్చదు కదా? ఓకే. ఏమో టోకన్లు కూడా ఏమైనా రేంజ్లో ఉన్నాయి అసలు. విష్ణుది ఒకటి తిప్పి ఒకటి ఇట్లా స్ప్రెడ్ చేయి చేతి పైన, ఏమైనా క్వాలిటీగా ఉంది అసలు. సిన్స్ 1982 అంట. బాబు అట్లా కాదు మా పేరు కప్పేళ్ళను. ఇది కబాబ్, ఈ బ్లాక్ కలర్లో ఉన్నది కబాబు, ఎర్ర కలర్లో ఉన్నది మటన్ బిర్యానీ. అయితే మేము అప్పుడు చాలా మంది చూసి అందరికీ దొరకదేమో అనుకున్నాం, కానీ మ్యాక్సిమం అందరూ అయిపోవచ్చారు. కానీ స్పైసీ బిర్యానీ. మొత్తం బాగా సెట్ చేసినారు, ఇది మొత్తం మనమే వేసుకుని అలాగా. నిమ్మకాయ ఇంకొకటి ఎక్స్ట్రా లెమన్ ప్లీజ్. దానికి తీసుకున్నాం ఇంకా బయటకు. సో ఇవి కబాబ్స్. చెప్పు మళ్ళీ ఎట్లా అనిపించింది, ఏంది కదా? పొద్దున్నే పట్టుకొచ్చినావు, బాగుందా? నేను ఇంతకుముందు వచ్చినాను, చాలా ఆ లైన్లో నిలబెట్టినావు, వెళ్ళిపోయినావు. ఉన్నిలే ఏందో అన్నారు నాకు కొంచెం. ఊరికే విష్ణు సూపర్ కబాబ్ అయితే, టేస్ట్ అయితే సూపర్ ఉంది. కానీ విష్ణు నువ్వు చెప్తురా విష్ణు, ఏం చెప్తావు? ఒకసారి వచ్చేది ఎక్కువ తిరుగు పక్కన. టేస్ట్ అయితే బాగుంది, చాలా బాగుంది. కడుపు నింపుకోవాలని మాత్రం రాలే, ఊరికే టేస్ట్ కోసం రాలే అంతే. నువ్వు షాకింగ్ పోయి స్టార్ట్ చేయి. ఎప్పుడో ముబ్బులో వచ్చినాం, ఏమో తెల్లారిపోయింది. సో చెప్పురా ఏదైతే బాగుంది, ఏదైతే బెస్ట్. ఇవన్నీ పార్సల్ గీర్సల్ ఏం బాగున్నావు తెలిసి ఇడికి వచ్చి తీసుకొని హాట్ అప్పుడే వచ్చి తినేది, కార్ కాడికి తెచ్చుకొని తినంటే సరిపో. ఆ విష్ణు ఆడింటాడు వినాడు, అది వినాడే అట్లా. కబాబ్స్ అయితే సూపర్. ఎక్కువైంది పాపం, చెప్పినాడు మనవాడు 3 తీసుకోండి చాలు అంటే. ఇప్పుడు 1.5 వేస్ట్ అయినట్లే, 2 వేస్ట్ అయినట్లే. వాడు ఎక్స్ట్రా ప్లేట్ ఇవ్వట్లేదు. ఈడు అసలు అదే మ్యాజిక్. ఆ ప్లేట్ ఇస్తే 2 రూపీస్తో పోతుంది, ప్లేట్ ఇకపోతే 280 బిజినెస్. బాగుంది.